బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామములు. వంశీ మాస్టర్ గారికి ఆత్మ ప్రణామములు. గీతాచార్యులైన శ్రీకృష్ణ పరమాత్మకి ఆత్మ ప్రణామములు. అర్జునుల వారికి ఆత్మ ప్రణామములు. వేదవ్యాస భగవానుల వారికి ఆత్మ ప్రణామములు. విఘ్నేశ్వర్ల వారికి ఆత్మ ప్రణామములు. గీతామాతకు ఆత్మ ప్రణామములు. గీతని ఉద్ధరించిన మహానుభావులందరికీ హృదయపూర్వక ఆత్మ ప్రణామములు, కృతజ్ఞతలు. సో మాస్టర్స్, మనం శ్రీమద్ భగవద్గీతలోని 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగం. ఆత్మ సంయమ యోగాన్ని వి అధ్యయనం చేసుకుంటున్నాము, విశ్లేషణ చేసుకుంటున్నాము. నా అనుభవ జ్ఞానానికి, అంటే నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్న విషయాలు, నేర్చుకున్న విషయాలకి అనుగుణంగా ఈ శ్లోకాలలోని ఆంతర్యాన్ని నాకు అర్థమైన విధంగా తెలియజేస్తాను. ఇదే ఫైనల్ ఆన్సరు అనేమీ లేదు. భగవద్గీతని ఎవరి అవగాహన బట్టి వాళ్ళు అర్థం చేసుకోవచ్చు, ఆచరించవచ్చు. అర్థం చేసుకోవడం ఎంత ముఖ్యమో దాన్ని ఆచరించడం కూడా అంతే ముఖ్యం. ఆచరణ లేని జ్ఞానం వ్యర్థం. సో ఇక్కడ మనం స్వయంగా వాళ్ళ మాస్టరీ, కృష్ణ యొక్క మాస్టరీ నుంచి వచ్చిన జ్ఞానం, అర్జునుడి నుంచి మనం నేర్చుకోవాల్సింది, ప్రతి పరిస్థితి నుంచి మనం నేర్చుకోవాల్సింది, నేర్చుకుంటూ దాన్ని మన జీవితంలో ఆచరణలో పెడితేనే ఏమైనా ప్రయోజనం ఉంటుంది. ఆచరించినప్పుడు ఏ ప్రయోజనము ఉండదు. ఇంకొకటి, సర్వ సంకల్ప త్యాగం అనే విషయానికి వచ్చేసరికి చాలా డౌట్స్ రైజ్ అవుతున్నాయి. సంకల్పాలని త్యజించేస్తే ఎలా కుదురుతుంది? మరి కావలసిన కోరికలు నెరవేరాలి కదా. ఇలాగా ఒక క్వశ్చన్ వస్తుంది. మన కోరికలు నెరవేర్చుకోవడానికి, మన రుణాలు తీర్చుకోవడానికి జన్మ తీసుకున్నాక ఇక్కడ సర్వ సంకల్ప త్యాగం అనేది ఎక్కడ చెప్పారు కృష్ణుడు? కర్మాచరణ, కర్మయోగం అయ్యాక, జ్ఞానకర్మ సన్యాస యోగం అయ్యాక, కర్మ సన్యాస యోగం కూడా అయ్యాక అప్పుడు కర్మ సన్యాసం అని చెప్పారు. అంటే ఏంటి? సారీ, సర్వ సంకల్ప త్యాగము అని చెప్పారు. అంటే ఈ కర్మాచరణ చేస్తూ చేస్తూ కర్మని జ్ఞానంగా మారుస్తూ ఉండగా దివ్యత్వం వైపు, జ్ఞానం వైపు, జ్ఞానం నేర్చుకోవడం, ఆచరించడం, మళ్ళీ కొత్త జ్ఞానం నేర్చుకోవడం, ప్రతి విషయాన్ని జ్ఞానంగా మార్చడం అనేది జరుగుతూ ఉన్నప్పుడు మళ్ళీ మనకి కొత్తగా సంకల్పాలు పుడుతుంటాయి, కొత్తగా కోరికలు వస్తుంటాయి. అంటే ఒక ఆధ్యాత్మిక ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు మళ్ళీ భౌతిక జీవితం మీద ఇంట్రెస్ట్ కలుగుతూ ఉంటది. ఇది కావాలి, అది కావాలి, అంటే అనుకున్నది జరుగుతూ ఉంది కదా. ఇప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇప్పుడు ధ్యానంలోకి వచ్చాము, ఈ లెక్కలు చూసుకుంటున్నాము, క్లియర్ చేసుకుంటున్నాము, ఇలాగా ఒక్కొక్కటి క్లియర్ అయ్యే కొద్దీ ఇంకా ఇంకా కోరిక పుడతా ఉంటది. ఈ కొత్తగా ఈ సాధనలో ఉన్నప్పుడు సాధన నుంచి మనల్ని డైవర్ట్ చేసే విధంగా కొత్తగా మనలో కలుగుతున్న కోరికలు, వాటిని సంకల్పాలుగా మార్చి అటువైపు దారి మరలిపోకుండా సంకల్పాల్ని త్యజించండి. ఎందుకంటే ఈ కర్మాచరణ అనే ఈ యోగత్వము, ఈ యోగ సిద్ధి అనే మార్గము ఉన్నతమైనది. దీని మీద ఫోకస్ తప్పే ఛాన్సెస్ ఉన్నాయి. దీని మీద ఫోకస్ మళ్ళీ తప్పుతుంది. మళ్ళీ మనల్ని మనం సంగ్రహించుకొని, సమకూర్చుకొని మళ్ళీ ఇటువైపు రావాల్సిందే. ఈ మార్గంలో ఉన్నప్పుడు దారి తప్పే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి సంకల్ప రాహిత్యమే యోగారూఢ స్థితి అని చెప్పారు. యోగత్వానికి మనం రెడీ అవ్వాలి అంటే అప్పుడప్పటికి పుడుతున్న సంకల్పాల్ని త్యజించగలిగినప్పుడే యోగత్వాన్ని సిద్ధింపజేసుకోగలము. దాని యొక్క ఆ సాధన అర్థమవుతుంది. ఆ సాధనలో స్థిరంగా ఉండగలం. ఇలా చేస్తే ఇలా అవుతాది అని అందరూ చెప్తారు. కానీ అలా చేస్తే కదా అలాగ అవుతుందో లేదో మనకి తెలిసేది. ఆ చేసే ప్రక్రియలోన మళ్ళీ దారి మళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి భౌతిక సంకల్పాలు, ఆధ్యాత్మిక సంకల్పాల గురించి ఏమనలేదు. ఇప్పుడు నేను యోగ అవ్వాలి, ధ్యాన యోగ అవ్వాలి, యోగారూఢుడు అవ్వాలి, ఇవన్నీ నా ఆధ్యాత్మిక సంకల్పాలు. ఈ ఆధ్యాత్మిక సంకల్పం నెరవేర్చుకునే మార్గంలోన భౌతిక సంకల్పం అడ్డుగా నిలబడతది. అప్పుడప్పుడు ఎప్పుడైతే ఇటువైపు
ఇదైతే బాగును, అదైతే బాగును అనిపిస్తూ ఉంటుందో, అదే విధంగా భౌతికం కూడా లేస్తుంటది. ఎందుకంటే మనం మనుషులం కదా, మనం సంసారంలో ఉన్నాం, మనం సమాజంలో జీవిస్తున్నాం. సో సహజంగా వస్తాయి, అవి రావు అనట్లేదు, సహజంగా వస్తాయి. వచ్చినప్పుడు సర్వ సంకల్ప త్యాగమే యోగారూఢ స్థితి అనే విషయాన్ని ఎరుకలో పెట్టుకుంటే వాటిని విడిచిపెట్టగలం, దీని మీద స్థిరంగా ఉండగలం. అది చెప్పారు. అది చెప్పాక ఈ యోగారూఢ స్థితి, ధ్యాన యోగ స్థితి, పూర్ణత్వం అనే స్థితి, ఏంటిది ఇక్కడ ఇదన్నారు కదా, మత్పరాయణుడు. మత్పరాయణుడు దానికి ఎక్స్ప్లెనేషన్ ఏమిచ్చారు? అన్నిటినీ, ప్రతిదీ దైవమే. ఇలాగా ఇంతగా దైవం పట్ల విశ్వాసం పెంచుకుంటూ అలా నేను అవ్వాలనే ఈ ఈ తపనతో, తృష్ణతో ఆ సాధనని, అంటే సాధన చేస్తూ ఒక విషయాన్ని పట్టుపట్టి ఒక రకమైన ప్రాసెస్ని, ఈ ప్రాసెస్ నేను చేస్తాను అని పట్టుపట్టి చేస్తూ ఉండేటప్పుడు మన చెయ్యగా చెయ్యగా మనకి ఇంకా ఇంకా డౌట్స్ వస్తుంటాయి. ఇంకా 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 నెక్స్ట్ ఏంటి, ఇంకా నెక్స్ట్ ఏంటి అని అనిపిస్తుంటది. సో ఆ నెక్స్ట్ ఇది, ఆ తర్వాత పూర్ణత్వం సిద్ధింపజేసుకోవడం, యోగత్వాన్ని సిద్ధింపజేసుకున్నాం, ధ్యాన యోగయ్యాం, నెక్స్ట్ ఏంటి, పూర్ణత్వం వైపు వెళ్ళాలి. ఇలాగా ఇవన్నీ ఎక్కడ మొదలవుతాయి, ఎక్కడ మొదలవుతాయి అంటే కర్మాచరణ నుంచి మొదలవుతాయి. సో ఇది ఇలా చేసాము, అలా అయిపోయింది అని కాదు. ఇది చేస్తూ ఉండగా అలాగ స్థితులు మారుతా ఉంటాయి. మారి మారి మన మన ఫైనల్ టార్గెట్, ఒక మానవ జన్మ తీసుకొని హాయిగా ఆత్మలోకంలో ఉండగంట మనం జన్మ పరంపరలోకి వచ్చాము అంటేనే నేర్చుకోవడానికి వచ్చాం. మరి ఆ నేర్చుకోవడం అనేది కంప్లీట్ చేస్తే కదా అనుభవ జ్ఞానంగా మారుతది. ఆ అనుభవ జ్ఞానం దివ్య జ్ఞానంగా మారుతది. అప్పుడే మనం ఎన్‌లైటన్ అవుతాము. మన చైతన్యం విస్తృతమవుతది. మనం జ్ఞానవంతులమవుతాము. ప్రకాశవంతులమవుతాము. అయన్నీ అవ్వాలి. మోక్షం రావాలి. అన్నీ కావాలి. కానీ చెయ్యాల్సిన సాధనలోన మళ్ళీ ఎక్కడికక్కడ ఆగిపోతా ఉంటాం. అందుకని ఇవన్నీ ఒక స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్, నిన్నటి శ్లోకాలన్నీ కూడా ఇది తర్వాత ఇది, ఇది తర్వాత ఇది, ఇది తర్వాత ఇది, ఇది తర్వాత ఇది అని ఆ లైనప్ ఇచ్చారనమాట. అది ఆ సాధన చేస్తూ ఉన్నప్పుడు ఎక్కడెక్కడ ఏ ఆటంకాలు, ఏ అడ్డులు వస్తాయి అనేది ఆయనే చెప్తున్నారు. నువ్విది చెయ్యాలనుకున్నప్పుడు నీకు సంకల్పాలొచ్చేస్తుంటాయి. ఇది చెయ్యాలనిపిస్తది, అటువైపు మళ్ళాలనిపిస్తది. అందుకే సంకల్పాల్ని త్యజించేయి అని చాలా గట్టిగా, స్ట్రాంగ్‌గా చెప్పారు. ఇవన్నీ చెప్పాక, విన్నాక అర్జునుడు మళ్ళీ క్వెషన్ చేస్తారు. ఈరోజు మన శ్లోకాలు అక్కడి నుంచి ప్రారంభమవుతాయి. అర్జునుడి యొక్క ప్రశ్న, పరమాత్మ కృష్ణుడిచ్చిన సమాధానం, కృష్ణుడి యొక్క మాస్టరీ నుంచొచ్చిన జ్ఞానం. ఆయన కూడా మానవ జన్మలు తీసుకొని, ఎన్నో జన్మలు తీసుకొని ధ్యాన సాధన, జ్ఞాన సాధన, యోగ సాధన, స్థిరత్వము, అవగాహన, ప్రతీదీ ఆయన అవపోసన పట్టి మాస్టర్ ఆఫ్ మాస్టర్స్ ది కృష్ణ అనే స్థితికి వచ్చారు. అందుకని ఆయన చెప్పగలుగుతున్నారు. ఆయన అనుభవ జ్ఞానం అది. అది స్వయంగా మనకి మహాజ్ఞానంలో కృష్ణుడి నుంచి వచ్చిన మెసేజెస్‌లో మనకు క్లారిటీ ఇచ్చారు. అంటే ఎవడైనా సరే దివ్యత్వం అనే స్థితికి వెళ్ళాలి అంటే ఎవడి ప్రయాణం వాడు చేయాలి. ఎవరి లెర్నింగ్ వాళ్ళు తీసుకోవాలి. ఆ లెర్నింగ్ తీసుకునే ప్రాసెస్‌లో ఇవన్నీ భాగమే. ఈ లెక్కలన్నీ ఉంటాయి. కోరికలుంటాయి, కర్మలుంటాయి, ఏంటిది సాధన ఉంటది, అవగాహన ఉంటది, అడ్డుగోడలుంటాయి, అంటే ఆటంకాలుంటాయి, మళ్ళీ దారి మళ్ళిపోవడాలుంటాయి, మళ్ళీ దారికి రావడాలుంటాయి. ఇవన్నీ ఉంటాయయ్యా అని ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఇవన్నీ చెప్పాక అర్జునుడు ఒక క్వెషన్ అడుగుతున్నారు. 32 శ్లోకం దగ్గర ఆపారు. ఓ అర్జున, సర్వ ప్రాణులను తన వలె సమానముగా చూచువాడును, సుఖమును గాని దుఃఖమును గాని సమముగా చూచువాడును అయిన యోగి పరమశ్రేష్ఠుడు. ఈ సమభావం, ఈ సమానత్వం, అదే శ్రేష్టత. ఈ సమానత్వం ఊరికే ఇలా అనుకుంటే అలా వచ్చేది. దానికి చెయ్యాల్సిన సాధన, దానికి చెయ్యాల్సిన ప్రాక్టీస్ చేసి తీరాలి. ఆ ప్రాక్టీస్ చేసేటప్పుడు వికల్పాలు, ఏ అడ్డుగోడలు, ఏ సంకల్పాలు వస్తుంటాయి, అవి ఎటువైపు మళ్ళిస్తుంటాయి, ఎటువైపు తిప్పుతుంటాయి, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అని చాలా క్లియర్‌గా
ఆ ప్రాసెస్ అంతా ప్రొసీజర్ అంతా చెప్పారు. చెప్పాక అర్జునుడు మళ్ళీ ప్రశ్నిస్తున్నారు. అర్జునుడు ప్రశ్న చూద్దాం. 33వ శ్లోకం. అర్జునుడు పలికెను, ఓ మధుసూదన, సమభావమును గూర్చి నీవు చెప్పిన ఈ యోగము యొక్క స్థిర స్థితిని మనశ్చాంచల్య కారణమున తెలుసుకోలేకున్నాను. మనస్సు చంచలంగా ఉంది, అర్థం కావట్లేదు, అవగాహన అవ్వట్లేదు, తెలుసుకోలేకపోతున్నాను. మీరు చెప్తున్నారు, చెప్తుంది అర్థమవుతుంది, కానీ అవగాహన అవ్వట్లేదు. చూడండి, ఓ మధుసూదన, సమభావమును గూర్చి నీవు చెప్పిన ఈ యోగము అంటే ఈ సమత్వం రావాలి, అప్పుడే శ్రేష్టత, అప్పుడే శ్రేష్ఠుడివి అనిపించుకుంటావు అని చెప్పారు కదా. ఈ సమభావం గురించి మీరు చెప్తుందంతా కూడా, ఈ యోగం అంతా కూడా యోగం యొక్క స్థిర స్థితిని, నిజంగా ఇంత స్థిరత్వం వస్తుందా? అది నాకు ఒక క్వశ్చన్ లాగే ఉంది. దేనివల్ల నేను దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను? ఎందుకంటే మనశ్చాంచల్య కారణమున తెలుసుకోలేకపోతున్నాను. నా మనసు చాలా చంచలంగా ఉంది. ఇది ఎక్కడ సాధ్యమవుతది? అవునా? ఇలా చేస్తే అలా అయిపోతదా? ఇలాగే ఈ డౌట్‌ఫుల్ ఈ ఈ ఈ డౌట్స్ వస్తున్నాయి. ఎందుకు అర్జునుడికి డౌట్స్ వస్తున్నాయి? ఇంత చక్కగా చెప్తున్నారు గదా! అడిగిన ప్రతి దానికి సమాధానం చెప్తున్నారు. ఆ ప్రాసెస్ చెప్తున్నారు. అన్నీ చెప్తున్నారు. అవన్నీ వింటున్నారు. అర్థమవుతున్నాయి. కానీ అవగాహన అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదు? ఎందుకంటే వినడం వరకే అయ్యింది. ఆచరణ అవ్వలేదు కదా! వింటున్నారు, వింటున్నారు, వింటున్నారు. వింటున్న జ్ఞానం ఆచరణలో పెట్టినప్పుడే అది సరి అయినదా, సరికానిదా, సాధ్యమా, అసాధ్యమా, అవునా, కాదా అనేది అర్థమవుతది. ఆచరణలో పెట్టకపోతే అర్థం కాదు. అవగాహన, అర్థం చేసుకోవడానికి, అవగాహన చేసుకోవడానికి ఇది డిఫరెన్స్. పదాలు అర్థమవుతున్నాయి అంటే థియరీ వరకు ఓకే. బట్ ప్రాక్టికాలిటీ లేదిక్కడ. ఆచరణ లేదు. అందుకని అవగాహన అవ్వట్లేదు. ఆచరించిన వాడికి అవగాహన అవుతది. విన్నవాడికి అర్థమవుతది. అందుకు నాకు మనసు చంచలంగా ఉందయ్యా, నాకు స్థిరంగా ఏం పాలుపోవట్లేదు. ఈ ఈ సమభావం అనేది వింటున్నా. వినడం వరకు అర్థమవుతుంది. కానీ అంత స్థిరత్వం వస్తదా? ప్రతి ప్రాణిని నాలో జూసుకోవడం, ప్రతి ప్రాణి పట్ల సమభావంతో ఉండడం, ఇవన్నీ సాధ్యమేనా? అని ఒక డౌటొస్తుందయ్యా. పోనీ ఆ డౌట్ ఎందుకొచ్చిందండా? చూడండి, ఆ డౌటు అంటే మీరింత చక్కగా చెప్తున్నారు. అయినా కూడా నాకు డౌటొస్తుంది. ఎందుకా డౌటొస్తుంది? మనసు చంచలంగా ఉంది. మనసు ఎందుకు చంచలంగా ఉంది? దానికి థియరీ అయింది గానీ ప్రాక్టికాలిటీ అవ్వలేదు. సరే పోనీ ఆచరిద్దాం అనుకునే లోపలే ఏమంటున్నారు? ఓ కృష్ణ, ఈ మనస్సు మిక్కిలి చంచలమైనది. మనసు యొక్క స్వభావమే చంచలత్వం. అవునా? కాదా? యస్సు, నో, కుదరదు, కుదురుతది, కుదిరేటట్టుగా ఉంది, కుదరనట్టుగా ఉంది. ఇయన్నీ ఈ జంజాటాలన్నీ ఉంటాయి. చంచలమైనది. మనసు చాలా చంచలమైనది. ప్రమథల ప్రమథనశీలమైనది. ప్రమథనశీలమైనదంటే బాగుగా మదించు స్వభావం కలది. మదనం, 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 మదనం అలాగ ఆలోచిస్తది. అలాగ ఆలోచన మీద ఆలోచన, ఆలోచన మీద అవునా? కాదా? అవునా? కాదా? సాధ్యమా? అసాధ్యమా? సాధ్యమా అంటున్నారు. బట్ ఇలాంటి సిట్యుయేషన్ వస్తేనో, అలాంటి సిట్యుయేషన్ వస్తేనో అలా వాడిని అంగీకరించగలుగుతానా? ఈడిని అంగీకరించగలుగుతానా? ఆ జంతువుని అంగీకరించగలుగుతానా? ఆ మొక్కను అంగీకరించగలుగుతానా? ఇది సాధ్యమేనా? దోమని, చీమని, బల్లిని, కుక్కని, పందిని వీటిని కూడా నేను అంగీకరించగలుగుతానా? వాటి పట్ల కూడా ఒక సమభావంతో ఉండగలనా? ఇదా? అదా? అదా? ఇదని మదిస్తది. మదనం. ఇలాగ మదించే స్వభావం అంటే మనసు యొక్క సహజ స్వభావం, సహజ తత్వం ఏంటి అనేది తెలియజేస్తున్నారు అర్జునుడు. ఇంకా దృఢమైనది, చాలా స్ట్రాంగ్. అది ఏమనుకుంటే అదే చేస్తది తప్ప, అది పలానాది అనుకుందంటే చేసి తీరుతది. అంత దృఢంగా ఉంటది. నెక్స్ట్, మిక్కిలి బలీయమైనది. దాన్ని వంచలేం. వంచడం చాలా కష్టం. దాన్ని మౌల్డ్ చేయడం చాలా కష్టం. కనుక దానిని నిగ్రహించుట గాలిని ఆపుట వలె మిక్కిలి దుష్కరమని భావింతును. అందుకని మనసుని నిగ్రహించడం అనేది, గాలిని బంధించడం ఎంత కష్టమో, ఎంత ఇంపాసిబుల్లో, మనసుని నిగ్రహించడం అనేది కూడా అంతే ఇంపాసిబుల్ అని నా అభిప్రాయం అని భావింతును. నాకిలాగ అనిపిస్తుందయ్యా. మీరు చెప్పిందంతా వినడానికి బావుంది. అర్థం చేసుకోవడానికి బావుంది. కానీ ఆచరణలో నిజంగా సాధ్యమా? ఇది కుదిరేనా? మరి ప్రతిదాని దగ్గర మనసొచ్చి అడ్డుపడిపోతది గదా! వద్దంటది, కాదంటది, అలాగంటది, ఇలాగంటది. ఇది అర్జునుడి క్వెషన్. దానికి
కృష్ణుడు ఇస్తున్న సమాధానం చూడండి. శ్రీ భగవానుడు పలికెను. అర్జున్ యొక్క ప్రశ్నలు అర్థమయ్యాయి కదా. ఇప్పుడు భగవాన్ వాచ, భగవానుడు పలికెను, హే మహాబాహో, నిస్సందేహముగా మనస్సు చంచలమైనదే. డౌటే అక్కర్లేదు, మనస్సు చంచలమైనదే, చంచలంగానే ఉంటది. దాని స్వభావం అది. దానిని వశపరుచుకొనటం మిక్కిలి కష్టము. నేను చెప్పిందంతా ఒప్పుకుంటా. మనసు యొక్క క్వాలిటీస్, స్వభావం కష్టమే. దాన్ని వశపరుచుకొనుట, కంట్రోల్, మన వశంలో ఉంచుకోవడం అనేది కష్టమే. ఓకే, అయినా కూడా కానీ కౌంటేయ, అభ్యాస వైరాగ్యముల ద్వారా దానిని వశపరుచుకున్నట్టు సాధ్యమే. కష్టం, అసాధ్యం కాదు. మనసుని వశపరుచుకున్నట్టు కష్టమే, కానీ అసాధ్యం కాదు. ఎందుకు అసాధ్యం కాదు? ఎందుకంటే ప్రయత్నపూర్వకంగా అభ్యాస వైరాగ్యముల ద్వారా దానిని వశపరుచుకున్నట్టు సాధ్యమే. అభ్యాసం, ప్రాక్టీస్ చెయ్యాలి, ప్రాక్టికల్లో తీసుకురావాలి. విన్న ప్రతి విషయాన్ని ప్రాక్టికల్స్ చెయ్యాలి. వినడం థియరీ, అభ్యాసం ప్రాక్టికల్. అభ్యసించాలి, ఆచరణలో పెట్టాలి. ఆచరణలో పెడితేనే జరుగుతుంది. ఆచరణలో పెట్టి ఏమన్నారు? అభ్యాస అంటే ఆచరణ. వైరాగ్యముల ద్వారా ఆచరిస్తూ ఆచరిస్తూ ఇప్పుడు ఎప్పుడైతే మనం ఈ ఈ యోగాన్ని ఈ ఈ ఏంటిది ఈ కర్మాచరణ, ఈ యోగం అన్ని ఇప్పుడు చెప్పిన నాలెడ్జ్ అంతా, ఈ 3 అధ్యాయాలుగా చెప్తున్న నాలెడ్జ్ అంతా కూడా ఎప్పుడైతే మనం ఆచరణలో పెడతామో అప్పుడు మన ప్రవర్తనల్లోన మన ఇన్నాళ్ళు జీవించిన జీవితము, ఈ ఆచరణ మొదలు పెట్టాక మనం జీవిస్తున్న జీవితము, అందులో ఏది కరెక్టు, ఇందులో ఏది కరెక్టు, ఏది సరి అయినది, ఏది సరికానిది, ఏది ఉంచుకోవాలి, ఏది తీసేయాలి మనకు అర్థమవుతుంది. మనకు ఒక క్లారిటీ వస్తుంది. అప్పుడు అవసరం లేని దాన్ని న్యాసించడం, వైరాగ్యం, విడిచిపెట్టడం, అవసరమైన దాన్ని ఉంచుకోవడం, అది అలవాటు అవుతుంది. అంటే ఇక్కడ ఎవరికి దేనికి అవసరం? వైరాగ్యం ఎక్కడ రావాలి, ఎవరికి రావాలి? ఆచరణ చేయాల్సింది మనం అంటే మన ఇంద్రియాలు, మన శరీరము, మన మనస్సు, మన బుద్ధి, మన అంతరంగము, మన చిత్తము, ఇవన్నీ మనమే కదా. విడివిడిగా ఉండి విడివిడిగా పని చేస్తున్న మొత్తం మనమే కదా. లివర్ నాది, కిడ్నీ నాది కాదు, లంగ్స్ నావి, హార్ట్ నాది కాదు అనం కదా. ఇవన్నీ మనమే కదా. అదే విధంగా ఇవి కూడా ఇవన్నీ మనమే. అలాగే మనసు కూడా భగవంతుడిచ్చిన గిఫ్ట్. గిఫ్ట్ని యూజ్ చేయడం చేతవ్వాల. ఆ గిఫ్ట్ని మనం ఎలా వాడుకుంటే అది ఎలా పనిచేస్తుంది. ఇంతవరకు ఆ మనసు అనే గిఫ్ట్ని ఎలా యూజ్ చేసుకున్నాము? కోరికలు నెరవేర్చుకునే సాధనంగా చేసుకున్నాము. అవునా కదా. ఇప్పుడు నాకు ఇది కావాలి అంటే కావాలి, దానికోసం ఏమైనా చేయడానికి రెడీ. దాన్ని పదే పదే గుర్తు చేసుకుంటూ ఈ కోరిక ఇదిలా నెరవేరాలి, ఎలాగైనా నెరవేరచ్చు. ఇలాగ దానికి ఇన్నాళ్ళు అదే ట్రైనింగ్ ఇచ్చాం. అనుకున్నది అయిపోవాలా, అది ఎలాగైనా పర్వాలేదు. అది ధర్మమా, అధర్మమా, మందా, కాదా, ఇవన్నీ సంబంధం లే, చేస్తాం. ఇన్నాళ్ళు మనసుకి మనం ఏం చేసాం? ఆ ట్రైనింగ్ ఇచ్చాం. ఇప్పుడు ఈ ట్రైనింగ్ ఇవ్వు, సాధన అనే ట్రైనింగ్ ఇవ్వు, ఆచరణ అనే ట్రైనింగ్ ఇవ్వు. ఎవరు ట్రైన్ చేయాలా? మన మనసుని మనమే ట్రైన్ చేయాలా. మనమే ఇన్స్ట్రక్టర్ అవ్వాలా. మన మనసుకి ఇన్నాళ్ళు మనం ఒక రకమైన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. ఆ ఇన్స్ట్రక్షన్స్‌నే ఫాలో అవుతుంది. ఇన్నాళ్ళంటే ఈ జన్మలో గడిచిన రోజులనే కాదండి, ఇన్ని జన్మలుగా, ఈ జన్మకి ముందు, ఈ క్షణానికి ముందు ఎన్ని జన్మలు గడిచాయో అన్ని జన్మలుగా మనసుకి ఇన్స్ట్రక్టర్ ఎవరు? ఎవడో చెప్పింది అది వింటుందా? మనం చెప్పింది అది వింటుందా? మనమే దాన్ని అలా ట్రైన్ చేసాం. మనమే దాన్ని అలా తయారు చేసాం. మరి ఆ ఇన్ఫర్మేషన్ మార్చాల్సిందెవరు? మనం కాదా? మనమే ఇన్స్ట్రక్టర్ అవ్వాలా. ఇంతవరకు కోరిక నెరవేరడమే ధ్యేయంగా మనసుని ట్రైన్ చేశాం. ఇప్పుడు ఏమని ట్రైన్ చేయాలా? సత్యాన్ని అందించి, సత్యం మాత్రమే మనకు కావాలి, ధర్మం మాత్రమే మనకు కావాలి, జ్ఞానం మాత్రమే మనకు కావాలి, దీనికి విరుద్ధంగా ఉండేది మనకొద్దు అని ట్రైనింగ్ ఇవ్వాలా. మనసు అడిగే 1,00,000 ప్రశ్నకి 2,00,000 సమాధానాలు సత్యాన్ని అందించి ఇవ్వాల. అది మన బాధ్యత. అందుకే అభ్యాస వైరాగ్యముల ద్వారా దానిని వశపరచుకొనుట సాధ్యమే.
అభ్యాస వైరాగ్యముల ద్వారా దానిని వశపరుచుకొనుట సాధ్యమే. సాధ్యమే, అసాధ్యం కాదు. మనసు ఎక్కడో ఏలియన్ కంట్రీస్ నుంచి ఎవడో శత్రువు తెచ్చి మనలో పెట్టలా. మనం తయారు చేసిందే అది. ఇంతవరకు ఒక ఫీడింగ్ ఇచ్చాము. ఇప్పుడు ఫీడింగ్ మార్చాలి అంతే. మనసుకి ఇన్‌స్ట్రక్టర్ ఎవరు? మనమే. ఏమని ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వాలి? సత్యాన్ని ఇన్‌స్ట్రక్షన్స్‌గా ఇవ్వాలి. అవును, ఈరోజు ఇలా అనిపిస్తుంది అంటే, దాని మీద ఉంది. కానీ దానివల్ల అందులో పెయిన్ ఉంది. ఆ అనిపించిన ప్రతి దాని వెనక పరిగెడితే అది నాకు సుఖం లేదు, ఎదుటివాడికి సుఖం లేదు. ఇబ్బందిగా ఉంటుంది. తలనొప్పిగా ఉంటుంది. సో, నాకొద్దు. మనకి జ్ఞానం కావాలి. మనం ఇప్పుడు జ్ఞానం నేర్చుకోవాలి. మనం సత్యాన్ని పట్టుకోవాలి. ధర్మాన్ని పట్టుకోవాలి. విశ్వసత్యం, విశ్వధర్మం. విశ్వసత్యం, విశ్వధర్మం. ఈ రెండిటిని పట్టుకోవాలి. దీని మీదే మన ఇంట్రెస్ట్ ఉండాలి. మన ఫోకస్ దీని మీదే ఉండాలి. ఈ ట్రైనింగ్ మనం అభ్యాసపూర్వకంగా, ఆచరణపూర్వకంగా ఇవ్వాలి. ఎందుకంటే, మనసు ద్వారానే మనం ఏదైనా చేస్తాం. మన మనసుకి తెలియకుండా మనం ఏది చెయ్యము, చెయ్యలేము. సో, మనం ఇప్పుడు నిర్ణయించుకున్నాను. నేను నిర్ణయించుకున్నాను. టైం ప్రకారం అనుకున్న రోజులు, షెడ్యూల్ ప్రకారం ఈ అధ్యయనం, ఈ గీతా అధ్యయనం అనేది పూర్తి చెయ్యాలి. నిర్ణయించుకున్నా. ఆ నిర్ణయాన్ని ఎవడు ఆచరణలో పెట్టాలి? ఈ నిర్ణయం నాకు ఎవరు నా బుద్ధి నుంచి వచ్చుండొచ్చు, నా అనుభవాల నుంచి వచ్చుండొచ్చు, నా నేను మారాలి అనే ఆ తపన నుంచి వచ్చుండొచ్చు. కానీ దీన్నెవడు ఆచరిస్తున్నాడు? మొదట నా మనసు ద్వారానే ఇది ఆచరణ అవుతుంది. దానికి ఎప్పుడైతే లేదురా మనం ఇలాగే చేయాలి. ఈసారి ఏది ఏమైనా సరే నేను ఇలాగనే ఉండాలి, ఇలానే ఉండాలి అని ఎప్పుడైతే నేను గట్టిగా పట్టుబట్టానో, ఆ టైం వచ్చినప్పటికి అది గుర్తు చేస్తది. ఈరోజు క్లాస్ ఈ టైం పెట్టాలి అంతే. పద అన్నట్టుగా అదే అది నా స్నేహితుడయిపోయింది. సో, చెప్పడం మనకి చేత కావట్ల. మనకి దాన్ని ట్రైన్ చేయడం, సరి అయిన ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వడం చేత కావట్లేదు. సరి అయిన ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తే అదే మనకి తోడుండి నడిపిస్తది. మనసు ద్వారానే జ్ఞానం లోపలికి ఇంకుతాది. ఫస్ట్ గేట్ ఏదయ్యా అంటే మనస్సే. దాని దగ్గర ఏ ఇన్ఫర్మేషన్ మనం ఆల్రెడీ ఫీడ్ చేసామో, ఆ ఇన్ఫర్మేషన్‌ని మారిస్తే, అది కూడా ఏంటి, ఏదో ఇలా కూర్చొని చెయ్యి, 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 చెయ్యి అంటే ఆ! చెయ్యి అంటే వింటది. వింటది. కానీ మనం అనుకున్న విషయాన్ని మనం ఆచరించే కొద్దీ, 6 100 106 నేను ఈ టైంకి ఈ పని చేస్తాను అనుకున్నప్పుడు, ఆ పని చేసి చూపించాల. ఒకటికి 10 సార్లు చేసి చూపించాల. ఒక అవకాశం కాదు, 10 అవకాశాల్లో కూడా చేసి చూపించాల. మనం చేసే కొద్దీ, చేసే కొద్దీ, చేసే కొద్దీ వీడేదో మారుస్తున్నాడే, లెక్కేదో మారుస్తున్నాడే, పద్ధతిని మారుస్తున్నాడే, సబ్జెక్ట్ మారుస్తున్నాడే, లెసన్ మారుస్తున్నాడని అది అవగాహన చేసుకుంటది. అవగాహన చేసుకొని ఓకే, అది ఔట్‌డేటెడ్ అయిపోయింది. ఇది న్యూ సబ్జెక్ట్. సో, నేను ఇందులోకి షిఫ్ట్ అయిపోవాలని మనసు కూడా షిఫ్ట్ అవుతది. అందుకే అభ్యాస వైరాగ్యముల ద్వారా దానిని వశపరచుకొనుట సాధ్యమే. ఈ వైరాగ్యం ఏంటి? ఫలితం మీద దృష్టి తీసేయడం. ఏం జరిగితే జరగనియబ్బా! ముందు నేర్చడం అనేది చెయ్యాలి గదా! విన్నదాన్ని ఆచరించాలి. ఆచరించాక ఏం జరుగుతది? ఏంటి? ఇవన్నీ ఆలోచించుకొని కూర్చుంటే పని జరగదు. ముందు దిగుదాం. పనిలోకి దిగుదాం. ఈ ప్రాసెస్‌ని ఎలాగ ఇంప్లిమెంట్ చేయాలి? ఎలాగ ఆచరించాలి? అనే దాని మీద ముందు స్టార్ట్ చేద్దాం. కష్టమో, నష్టమో, ఇష్టమో, కష్టమో ఏదోటి మొదలు పెడదాం. మొదలుపెట్టిన తర్వాత ఏం జరిగితే అది జరిగింది అని ఆ తెగింపుతో దిగాల. అప్పుడు మనసు కూడా నెక్స్ట్ శ్లోకం చూడండి 36. మనస్సును వశపరుచుకొనని పురుషునకు మనస్సుని వశపరచుకొనని ఎవరైతే వశపరుచుకోలేదో పురుషునకు యోగ సిద్ధి కలుగుట కష్టము. వాడు యోగత్వాన్ని సిద్ధించుకోలేడు. వాడి వల్ల కాదు. ఎందుకంటే వీడు ఒక అడుగేస్తుంటే అది 10 అడుగులు వెనక్కి లాగుతుంటది. ఎందుకంటే దానికి ఆ ట్రైనింగే ఇచ్చాం. విరుద్ధత, అయిష్టం, ద్వేషం, ఏంటిది, ఆహ్, అనుకున్నది అనుకున్నట్టుగా జరిగిపోవాలి. నేననుకున్నది కరెక్టే. నా పంతం నెరవేరాలి. ఇవన్నీనా. ఇవన్నీ ఏం చేస్తాయి? ఈ ట్రైనింగ్ అంతా మనం ఆల్రెడీ ఇచ్చేసాం. మరి ఆల్రెడీ మనమిచ్చిన ట్రైనింగ్‌ని మనం మార్చకపోతే, మనం యోగత్వం వైపు వెళ్ళలేం. అందుకే మనసుని వశపరచుకోకపోతే ప్రాబ్లమ్ ఏంటయ్యా అంటే, యోగ సిద్ధి కలగదు.
సరే, కానీ మనస్సు వశమునందున్న ప్రయత్నశీలుడైన పురుషుడు, మనసుని వశంలో ప్రయత్నపూర్వకంగా పట్టుబట్టి ప్రయత్నపూర్వకంగా మనసుని వశంలో ఉంచుకున్న పురుషుడు జీవాత్మ సాధన ద్వారా సహజముగా యోగ సిద్ధిని పొందుట సాధ్యమే. ఈ ప్రయత్నం అంటే దేంటి? సాధన. ప్రాక్టికల్స్. మనం అనుకుంటాం ప్రతిరోజు ఈ టైంకి ధ్యానం చేయాలి, రోజుకి ఇంత ధ్యానం చేయాలి, దుర్గుణాలు సద్గుణాలుగా మార్చుకోవాలి, క్షమాతత్వాన్ని పెంచుకోవాలి, ప్రతి సమస్యకి కారణాన్ని మాస్టర్స్ ద్వారా వెతుక్కోవాలి, ఎప్పుడు దివ్యాత్మ స్వరూపులతో, దైవత్వంతో, దివ్యత్వంతో, పూర్ణాత్మతో అందరితో కనెక్ట్ అయ్యి ఉండాలి. ఇవన్నీ అనుకుంటున్నాం. దానికి తగ్గట్టుగా ప్రతి నిమిషం మనం ఉండాలి, ఉండి చూపించాలి, అనుకున్న దాన్ని జీవించి చూపించాలి. ఈ ఆచరణే మనసుకి లెర్నింగ్. సార్ అంటారు చూసారా, మనం పిల్లలకి ఏం చెప్తాము? ఒరే అబద్ధం ఆడకరా, తప్పు పని చేయకరా, ఎవరిని కొట్టకరా, తిట్టకరా అని చెప్తాం. వాళ్ళ ఎదురుగే మనం తిడుతుంటాము, అబద్ధాలు ఆడుతుంటాము, ఉన్నా లేదని చెప్పమంటాము, భార్యాభర్తలు కొట్టుకుంటుంటారు, తిట్టుకుంటుంటారు, ఇవన్నీ చేస్తుంటారు. వాళ్ళు ఏం చేస్తారు? మనం చెప్పింది వింటారా, మనం ఆచరించింది వింటారా? మనం దేన్నైతే ఆచరిస్తున్నామో దాన్నే పట్టుకుంటారు వాళ్ళు. ఓహో! అబద్ధం ఆడొద్దు అంటే ఆడాలనా? అందుకే నాన్న ఆడుతున్నారా? ఓకే. ఓకే. దీని అర్థం ఇదన్నమాట అనుకుంటారాళ్ళు. వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు డీకోడ్ చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి చూస్తుంది, వింటుందే వాళ్ళకి వాళ్ళ కంటికి కనిపిస్తున్న ప్రాక్టికల్స్‌నే వాళ్ళు ఎక్కువగా లోపలికి తీసుకుంటారు. థియరీ ఆవిడకి అక్కర్లా. థియరీ పెద్దగా పని చేయదు. ప్రాక్టికల్సే పనిచేస్తాయి. అదే విధంగా మనం ఒకటి అనుకోని ఇంకోటి చేస్తే మనసు మనం చేసింది పట్టుకుంటది గానీ, అనుకుంది పట్టుకోదు. అందుకని చేయమంటారాయన. చూడండి, ప్రయత్నశీలుడైన పురుషుడు సాధన ద్వారా ఈ ప్రయత్నపూర్వకంగా ఏం చెయ్యాలంట? సాధన చెయ్యాలి. ప్రాక్టికల్స్‌గా ఆచరణలో పెట్టాల. సహజంగా యోగ సిద్ధిని పొందుట సాధ్యమే. సహజంగా అంటే ఏదైతే మనం విన్నామో, తెలుసుకుంటున్నామో దాన్ని ఆచరించే కొద్దీ అది మనం అయిపోతాం. ప్రత్యేకించి మనసు మనతో వితండవాదం చెయ్యదు, అడ్డుపడదు. సాధన పూర్వకంగా సహజమైపోతది. యోగ సిద్ధిని పొందుట సాధ్యమే, జరిగిద్ది అని చెప్పి అని నా అభిప్రాయము. నాకిలాగ అనిపిస్తుంది కృష్ణ, మనస్సు యొక్క లక్షణాలివి అని అర్జునుడు అన్నారు కదా! మనస్సుని కూడా మనం ప్రయత్నపూర్వకంగా మార్చొచ్చు. దాన్ని కూడా యోగత్వం వైపు తిప్పొచ్చు, మళ్ళించొచ్చు సాధన పూర్వకంగా, ప్రయత్నపూర్వకంగా. ఇది నా అభిప్రాయం అర్జున. ఎందుకంటే ఆయనకి ప్రాక్టికాలిటీ అయిపోయింది. ఆయన ఆచరించారు. ఆచరించి దాన్ని ట్రైన్ చేసుకున్నారు. ఆయన దాన్ని తన కంట్రోల్‌లో పెట్టుకున్నారు. సో, ఆయనకి తెలుసు. ఇది నా అభిప్రాయము. నా అనుభవ జ్ఞానం. దాని ఆధారంగా చెప్తున్నాను అని చెప్తున్నారు. ఇది చెప్పాక అర్జునుడు మళ్ళీ క్వెషన్ చేస్తాడు. అంటే మనసుని ఎలా డీల్ చేయాలనేది ఆయనకు ఒక క్వెషన్ వచ్చింది. దానికి సమాధానం ఇచ్చేశారు. ఇప్పుడు ఆయనకి ఇంకొక క్వెషన్ వచ్చింది. సరే, ఇప్పుడు సాధన చేశాము. అదే ఈ యోగత్వం, సమదృష్టి. సమదృష్టికి సంబంధించిన సాధన. ఈ కర్మాచరణ, జ్ఞానం ఇవన్నీ ఇప్పుడు చెప్పిన ధ్యాన యోగ స్థితి, యోగారూఢ స్థితి ఇవన్నీ ఈ సాధనలన్నీ చేస్తూ ఉన్నామయ్యా. సడెన్‌గా అది ఆగిపోయిందయ్యా. ఏదో కారణంగా. మనస్సు యొక్క చంచలత్వం వల్లే ఆగిపోయిందనుకుందాం. బోర్ కొట్టిందనుకుందాం. మనసు ఇంక వద్దులేరా బాబు ఆపేద్దాం అన్నది. దాని మాటను ఒప్పుకొని మనం ఆపేసాము. భగవత్ సాక్షాత్కారం అవ్వలేదు. అంటే దివ్యత్వం ఇంకా రాలేదు. దైవాన్ని దైవంగా మారలేదు. పూర్తిగా దైవం మీద విశ్వాసం రాలేదు. ఇవన్నీ జరగలేదు. బాడీ వెకేట్ చేసేసాం. అప్పుడు పరిస్థితి ఏంటి? వాడెటికి కాకుండా పోతాడా? అని ఆయనకొక బెంగొచ్చింది. ప్రశ్నలు చూద్దాం. 3 శ్లోకాల్లో ఆయన ప్రశ్నలుంటాయి. అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, యోగమునందు శ్రద్ధాధరములతో యోగ సాధన చేయుచు. యోగమునందు శ్రద్ధ ఆదరము అంటే యోగి కావాలి అనే తపనతో, శ్రద్ధతో, ఆదరంతో, ఇష్టంతో యోగ సాధన చేయుచు. ఆ ప్రాక్టీస్ చేస్తూ, ప్రాక్టికల్స్ కూడా చేస్తూ, మనస్సు వశమునందుండని కారణమున
ప్రాక్టికల్ చేసినప్పుడు మనసుకి ఇంకా కంట్రోల్లోకి రాలా, ఇంకా అది మాట వినట్లా, అటు ఇట్లా అయితే అటు వెళ్తుంది. ఈ కారణంగా ఇలా వశని వశం చేసుకోవచ్చు అని కృష్ణుడు చెప్పారు. కానీ సాధన చేస్తున్నా కూడా మనసు వశం అవ్వల. ఫర్ ఎగ్జాంపుల్ అవ్వలేదు అనుకుందాం. మీరన్నట్టుగా ఇది నా అభిప్రాయం అని మీరు చెప్పారు. కానీ నా అనుభవపూర్వకంగా నాకు తెలిసినంత వరకు ఫర్ ఎగ్జాంపుల్ మనసు వశంలో రాలేదు. మన కంట్రోల్లోకి రాలేదు. సాధన చేస్తున్నాం, ప్రాక్టికల్స్ చేస్తున్నాం కానీ మనసు కంట్రోల్లోకి రాలేదు. దానివల్ల అవసాన దశలో మనస్సు చెలించి, ఆఖరి క్షణాల్లో మనస్సు చెలించి యోగ సిద్ధిని అంటే భగవత్ సాక్షాత్కారమును పొందకయే మరణించిన సాధకుని గతి ఏమగును. ఈ చంచలత్వం వల్ల యోగ సిద్ధి జరగలే. యోగ సాధన జరుగుతుంది కానీ యోగ సిద్ధి జరగలే. అది ఇంకా సిద్ధింప చేసుకోలే, ఫ్రూట్ఫుల్ అవ్వలేదు, కంప్లీట్ అవ్వలేదు. ఓకే, అటువంటిప్పుడు పొందకయే మరణించిన సాధకుడు ఆ సిద్ధి పొందకంట మరణించాడు. అంటే ఒక జన్మలో మొదలుపెట్టాం, సాధన చేస్తున్నాం, కానీ మనసుని వశపరుచుకోలేకపోయాం, దానివల్ల సాధన ఆగిపోయింది. ఓకే, వాడు మరణించాడు. మరి వాడి పరిస్థితి ఏమవుతుంది? ఇది కూడా మనసుకు సంబంధించిన క్వశ్చనేనండోయ్. అది ఎప్పుడైనా యూటర్న్ కొట్టచ్చు కదా, ఎప్పుడైనా బెడిసి కొట్టచ్చు. ఎందుకంటే ఎప్పుడైనా ఎందుకు బెడిసి కొడుతుంది? మనలో పూర్తి శ్రద్ధ లేకపోతేనే, మన ఆచరణలో లోపం ఉంటేనే అది మళ్ళీ పాత మార్గంకి వెళ్తుంది. ప్రతి విషయంలో దాన్ని ట్రైన్ చేయాలి. ఓకే, అయితే ఇలా జరిగిందే అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా జరిగిందే అనుకుందాం. అప్పుడు వాడి పరిస్థితి ఏంటి? హే మహాబాహో, అతడు యోగభ్రష్టుడు. అటువంటి వాళ్ళని యోగభ్రష్టుడు అని పేరు పెట్టారు. యోగారూఢుడు అని ఒక పేరు ఉంది కదా, అదే ఇక్కడ యోగభ్రష్టుడు. యోగత్వానికి సిద్ధంగా ఉన్నవాడు యోగారూఢుడు. యోగభ్రష్టుడు ఆ సాధన నుంచి తప్పిపోయినవాడు, సగంలో ఆపేసినవాడు. అతడు యోగభ్రష్టుడు భగవత్ ప్రాప్తి మార్గము నుండి జారినవాడై, ఆశ్రయ రహితుడై, ఉభయ భ్రష్టుడై, చిన్నాభిన్నమైన మేఘముల వలె అధోగతి పాలు కాడు కదా. ఇంత సాధన చేసి ఇంత చేసాక మధ్యలో ఆపేయడం వల్ల వాడు ఎటుకీ కాకుండా పోడు కదా. ఉభయ భ్రష్టుడు, అటు దానికి ఇటు సాధకుడు కాకుండా, అంటే భగవత్ ప్రాప్తి దొరకలేదు, అలాగని భౌతికాన్ని పెద్దగా పట్టించుకోలేదు. దాన్ని విడవక ఇటు దీన్ని గట్టిగా పట్టుకోక రెండుకి చెడ్డ రేవడైపోతాడా? చిన్న భిన్నములైన మేఘముల వలె, మేఘం అంతా కూడా కలిసి కట్టుగా ఒక పెద్ద మేఘంగా ఉంటేనే వర్షం కురుస్తుంది. అదే గాలి బాగా వీచింది, ఆ మేఘం అంతా చిన్న ముక్కలుగా విడిపోయింది, అప్పుడు అది వర్షం కురవదు. మేఘం యొక్క ఇదేంటి, ఏంటిది డ్యూటీ, మేఘం యొక్క డ్యూటీ ఏంటి? వర్షాన్ని కురవాలి. అది నిండుగా ఉన్నప్పుడే కురవగలదు. అదే ముక్కలు అయిపోయింది అనుకోండి, అది కురవదు, మరి వేస్ట్ అయిపోయింది కదా. అలాగా వాడు సాధన అంతా వేస్ట్ అయిపోతాదా? భగవత్ ప్రాప్తి మార్గము నుండి జారిన వాడే, అంటే భగవంతుని యొక్క తత్వం పూర్తిగా బోధపడలా, వాడు దైవంగా ఇంకా మారలా, వాడిలో దివ్యత్వాన్ని నింపుకోవాలా, ఆశ్రయ రహితుడై ఏ ఆశ్రయాన్ని పొందల, ఇటు ఈ ఆశ్రయానికి అటు ఆ ఆశ్రయానికి రెండిటికి చెడిపోయింది. ఉభయభ్రష్టుడై ఈ విధంగా వాడు అధోగతి పాలు కాడు కదా. ఇంకా వాడి పరిస్థితి ఏంటయ్యా? వేస్టేనా వాడి లైఫ్? వాడి సాధన వేస్ట్ అయిపోయిందా? దానివల్ల జన్మ వేస్ట్ అయిపోయిందా? ఏంటి సంగతి అని అడుగుతారు. అడిగి ఇంకో శ్లోకం, ఓ కృష్ణ, ఈ నా సందేహమును పూర్తిగా నివృత్తి చేయుట నీకే చెల్లును. ఏలనన ఈ సందేహమును తొలగించుట నీకు తప్ప మరి ఎవ్వరికీ సఖ్యము కాదు. నాకొచ్చిన ఈ డౌట్ని మీరు మాత్రమే క్లారిఫై చేయగలరు, ఇంకెవ్వరు క్లారిఫై చేయలేరు, ఇంకెవరికి సాధ్యం కాదు, సత్యం కాదు. నాకు తెలిసిపోతుంది, నాకు అర్థమవుతుంది, మీరే ఈ డౌట్ క్లారిఫై చేయగలరు. ఎందుకు అంత విశ్వాసం? ఎందుకంటే కృష్ణుడు అతని మాస్టరీ నుంచి ఇస్తున్న ఈ నాలెడ్జ్ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా, క్లియర్గా, ఈజీగా అందించేస్తున్నారు. అంటే దాన్ని బట్టి అర్జునుడికి ఏమర్థమైంది? ఇతనికి ఇది ఇతని యొక్క అనుభవ జ్ఞానం, ఇతను అనుభవపూర్వకంగా
ఈ స్థితికి వచ్చారు అంటే అతనికి ప్రాక్టికల్స్ అయిపోయాయి. కాబట్టి ఇతనే ఆన్సర్ ఇవ్వగలడు. నువ్వే ఆన్సర్ ఇవ్వగలవు. చూడండి. ఈ నా సందేహమును పూర్తిగా నివృత్తి నీకే చెల్లును. నివృత్తి చేయుట నీకే చెల్లును. నా డౌట్ మీరు మాత్రమే క్లారిఫై చేయగలరు. ఏలనన ఈ సందేహమును తొలగించుట నీకు తప్ప మరెవ్వరికిని సాధ్యము కాదు. ఎందుకంటావా? ఇంకెవరి వల్ల కాదు. నీకు తప్ప మరెవ్వరికిని సఖ్యం కాదు. ఇంకెవరు చెప్పలేరు. ఇంత నాలెడ్జ్ ఇంకెవరు సంపాదించలా. మీరు సంపాదించారు. పరమాత్మ తత్వం మీకు తెలిసినంత బాగా, అనుభవపూర్వకంగా తెలిసినంత బాగా ఇంకెవరికీ తెలీదు. అది నాకు అర్థమవుతుంది. సో, మీరే చెప్పాలా. ఈ ఆన్సర్ కూడా. అంటే మనస్సుని వశపరుచుకోవచ్చు. ఇది నా అభిప్రాయం అని ఆన్సర్ ఇచ్చేసారని చెప్పి అర్జునుడు వదిలేలా. పోనీ మనస్సు యొక్క చాంచల్యం వల్ల సగంలో ఆగిపోయింది ప్రయాణం, సాధన, ప్రాక్టికాలిటీ ఆగిపోయింది. అప్పుడు నా పరిస్థితి ఏంటి? నా సంగతి ఏంటి? అని అడుగుతున్నారు. అది మీరే ఆన్సర్ ఇవ్వగలరు అని అడుగుతుంటే దానికి అర్జునుడికి భగవంతుడిచ్చిన సమాధానం 40-47 8 శ్లోకాల్లో చాలా చక్కగా చెప్తారు. చాలా ప్రేమగా, చక్కగా దిగులు పడకయ్యా, ఏం కాదు అని చెప్తారు. చూద్దాం, మనం శ్లోకాల్లోకి వెళ్దాం. 40వ శ్లోకం. శ్రీ భగవానుడు పలికెను, ఓ పార్థ, అట్టి ఆ పురుషుడు ఈ లోకమున గాని పరలోకమున గాని అధోగతి పాలుగాడు. అలాంటి పురుషుడు ఈ లోకంలో గాని పరలోకంలో గాని అధోగతి పాలు కాడు. వేస్ట్ అయిపోదు వాడి జన్మ. ఈ లోకంలో చేసిన సాధన యొక్క ఫలితము పొందుతాడు. ఆచరణలో పెట్టాం కదా, అంటే యాక్షన్ ఇచ్చాం, దాని చర్య చేశాం, ఆ చర్య యొక్క ప్రతిచర్య సహజంగా వస్తుంది. అధోగతి పాల్కాడు, ఎటుకి కాకుండా పోదు, నష్టపోడు. ఏలననా, ఎందుకంటే నాయనా, ఏలనన నాయనా, ఆత్మోద్ధరణమునకు, మన ఆత్మని మనం ఉద్ధరించుకునే ఉద్దేశంతో, అనగా భగవత్ ప్రాప్తికై కర్తవ్య కర్మలను భగవంతుడుగా మారడానికి, దైవంగా మారడానికి, ఆ దివ్యత్వాన్ని అవగాహన చేసుకోవడానికి చేసిన కర్తవ్య కర్మలను ఆచరించు వాడెవ్వడునూ దుర్గతి పాలు కాడు. ఈ ఆచరణ వల్ల భగవంతుడు కూడా సంతోషిస్తాడు. అందుకని దుర్గతి పాలు కాడు. ప్రయత్నం అయితే మొదలుపెట్టాడు, వెరీ గుడ్, వెరీ గుడ్ అని హ్యాపీ ఫీల్ అవుతారు కదా. దైవం ఎప్పుడు కూడా మనం దుర్మార్గాలు చేసినప్పుడు సాక్షిగా ఉన్న దైవము, మనం సన్మార్గంలోకి వస్తామంటే సహాయ సహకారాలు అందిస్తూ, చేదోడు వాదోడుగా ఉంటూ, మనకి మార్గదర్శకత్వం చేస్తూ సంతోషిస్తుంది. కాబట్టి నువ్వేం వరి అవ్వకు. ఆచరించి వాడెవడు దుర్గతి పాలు కాడు. అధోగతి అవ్వదు, దుర్గతి అవ్వదు. ఏదో ఏంటిది దుర్గతి అంటే పాపాలు చేస్తే వచ్చే ఫలితాలు, అలాంటి దుష్కర్మల యొక్క ఫలితం అలా ఏం రాదు. దుర్గతి పాలు కాడు, అధోగతి పాలు కాడు అని చెప్తూ 41. యోగ భ్రష్టుడు పుణ్యాత్ములు యోగభ్రష్టుడు పుణ్యాత్ములు పొందు లోకములను, అనగా స్వర్గాది ఉత్తమ లోకములను పొంది. యోగభ్రష్టుడు అంటే కొన్నాళ్ళు కర్మాచరణ చేశాం, సాధన చేశాం, సాధన చేశాక ఆగిపోయాం. అయితే చేసింది నిష్కామ కర్మ చేశాం కదా. సో యోగభ్రష్టుడు పుణ్యాత్ములు పొందు లోకములను, అనగా స్వర్గాది ఉత్తమ లోకములను పొంది. పుణ్య అంటే సకామ కర్మల యొక్క ఫలితం పుణ్యకర్మలు. కర్మాచరణ చేసినప్పుడు, ప్రాయశ్చిత్తం అనుకొని చేసినప్పుడు కొన్నాళ్ళు ఆచరించినా కూడా మనం హింస చెయ్యం కదా. హింస చెయ్యం కాబట్టి పుణ్యకర్మ యొక్క ఫలితం అనేది పొందుతాం. అందుకని పుణ్యాత్ములు పొందు లోకములు, అనగా స్వర్గాది ఉత్తమ లోకములను పొందుతారు. ఆ పుణ్యకర్మ యొక్క ఫలితాన్ని స్వర్గలోకాల్లో అనుభవిస్తాము, ఆ లోకాలకు వెళ్తాము. మరణించిన తర్వాత అని అడిగారు కదా ఆయన, బాడీ వెకేట్ చేసిన తర్వాత స్వర్గం అలాంటి ఉత్తమ లోకాలకు పొంది, ఆయా లోకాలలో పెక్కు సంవత్సరాలు గడిపి, అక్కడ చాలా సమయం గడిపి, అంటే ఈ పుణ్యం ఎంత పుణ్యం ఉందో అంత సమయం, ఈ పుణ్యానికి తగ్గ ఫలితాన్ని ఆ లోకాల్లో ఎంత సమయం అయితే
అంత సమయం పెక్కు సంవత్సరాలు గడిపి పిదప పవిత్రులైన సంపన్నుల గృహములో జన్మించును. ఆ తర్వాత పవిత్రులైన సంపన్నుల గృహము అంటే ఆర్థికంగా మంచి స్తోమతలో ఉండి సంపత్తి ఉంది. దేనికి లోటు లేదు. అలాంటి ఇళ్లలో జన్మలు తీసుకుంటారు. అంటే రాబోయే జన్మ ఈ విధంగా ఉంటది. మరణించిన తర్వాత పుణ్యలోకాల్లో ప్రాప్తి ఉంటాది. పుణ్యాత్ములు పొందే స్వర్గాది లోకాల్లో జీవించే అవకాశము ఉంటాది. ఎంత పుణ్యం చేస్తే ఆ లెక్కకి తగ్గట్టుగా అక్కడ ఎంజాయ్ చేస్తాం. తిరిగి జన్మ తీసుకుని భూమి మీదకొచ్చి జన్మ తీసుకోవాల్సిన టైం వచ్చినప్పుడు సంపన్నుల ఇంట్లో జన్మ తీసుకుంటాం. ఉత్తమము సంపన్నులు. ఓకే. చెప్తూ అథవా ఇంకా అథవా ఇదే కాకుండా ఇంకొక కేటగిరీగా ఉందండి. అక్కడేంటి పుణ్యాత్ములు, ఇక్కడేంటి వైరాగ్యులు, విరాగులు. అథవా అండ్ విరాగి అయిన పురుషుడు ఆ పుణ్యలోకములకు పోకుండగనే జ్ఞానులైన యోగుల కుటుంబంలోనే జన్మించును. కానీ లోకమునందు ఇట్టి జన్మ ప్రాప్తించుట మిక్కిలి దుర్లభము. కొంతమంది ఏంటి వైరాగ్యం అయ్య అంటే ఆ సాధన చేస్తూ చేస్తూ ఈ దేన్ని విడిచిపెట్టాలి, దేన్ని పట్టుకోవాలనే క్లారిటీ వచ్చేస్తది. అదే వైరాగ్యం అంటే. దేన్ని విడిచిపెట్టాలి, దేన్ని పట్టుకోవాలి. విడిచిపెట్టాల్సింది ఇది, సన్యసించాల్సింది ఇది అనే క్లారిటీ వచ్చినవాడు. వాడేం చేస్తాడు, మళ్ళీ ఇప్పుడు ఈ సాధన యొక్క పుణ్యఫలాన్ని స్వర్గాది లోకాల్లోకి వెళ్ళి అక్కడ సమయాన్ని గడిపి తర్వాత మళ్ళీ సంపన్నుల ఇంట్లో జన్మ తీసుకోవడం ఇది ఎంత టైం వేస్టు. ఇదంతా లాంగ్ ప్రాసెస్. అలగొద్దు. నేను ఎక్కడైతే సాధనని మంచో చెడ్డో ఏదో ఒకటి బ్రేక్ పడింది. కంటిన్యూ అవ్వలా. మధ్యలో ఆగిపోయింది. ఎక్కడి నుంచి ఎక్కడ ఆగిందో అక్కడి నుంచి నేను కంటిన్యూ చేసేయాలి సాధన. కాబట్టి ఈ ల్యాగ్ అంతా నాకొద్దు. నాకు వెంటనే జన్మ కావాలా. అది కూడా సాధకుల ఇంట్లో కావాలా. చూడండి, జ్ఞానులైన యోగుల కుటుంబంలో నేను యోగత్వాన్ని సాధించాలి కాబట్టి జ్ఞానం ఉన్నవాడు, యోగి అయినవాడు అలాంటి ఇళ్లల్లో నాకు జన్మ కావాలి. అప్పుడే నేను ఫస్ట్ నుంచి అంటే మళ్ళీ పుట్టడం, పెరగడం, కొంత సమయం గడవడం, ఆ తర్వాత ఈ సాధన తెలుసుకోవడం, ఈ మార్గంలో ఉండాలి అని ఈ ఈ ఇది ఆధ్యాత్మికతలోకి రావడం, ఈ టైం వేస్ట్ కూడా నాకొద్దు. యోగుల ఇంట్లో, జ్ఞానులైన యోగుల ఇంట్లో జన్మ తీసుకుంటే పుట్టిన దగ్గర నుంచి కూడా ఆ వాతావరణమే సాధనకు అనుకూలంగా ఉంటది. మంత్రోపదేశం అంటారు, దైవనామస్మరణ వింటూ ఉంటది. ఎప్పుడు జ్ఞానులకు సంబంధించిన కథలు ఉంటాయి. కడుపులో ఉన్న దగ్గర నుంచి ఇప్పుడు చూడండి ప్రహ్లాదుడికి కడుపులో ఉన్నప్పుడు లీలావతి నారదుడి దగ్గర ఉంటది. కడుపులో ఉన్న దగ్గర నుంచి అతని సాధన కంటిన్యూ అవుతుంటది. అక్కడి నుంచి అతనికి ఈ ప్రయాణం అనేది మొదలైపోతది. అలా మొదలైన ప్రయాణము ఎక్కడ ఉన్నా కూడా కంటిన్యూ చేశాడు ఆయన. అంటే ఆ తర్వాత అలాంటి ఇల్లు కాదు అంటే దానికి నేను ఇది ఎగ్జాంపుల్ కాదు. బట్ అటువంటి ఇళ్లలో, అటువంటి వాతావరణంలో తల్లి గర్భం నుంచి కూడా నేర్చుకోవచ్చు. అర్థమవుతుందా? ఆగిపోయిన సాధన కంటిన్యూ అవ్వాల. అలాంటి ఇళ్లలో నాకు జన్మ కావాలా. అలాగా విరాగి అయిన పురుషుడు ఇంకా భౌతిక జీవితము, సుఖాలు, సంతోషాలు, స్వర్గాది లోకాల్లో భోగాలు అవన్నీ కాదయ్యా. అవన్నీ నేను విడిచిపెట్టేశాను. ఆ తనివి తీరిపోయింది. ఆ కోరిక నెరవేరిపోయింది. ఫుల్ఫిల్ అయిపోయింది. ఇప్పుడు దాని మీద నాకు కోరిక లేదు. నా జ్ఞానం మీద కోరికుంది. నాకు యోగత్వం మీద కోరికుంది. నా తృష్ణ అటువైపు తిరిగిపోయింది. కాబట్టి నాకు ఇవేవి సాటిస్ఫాక్షన్ ఇవ్వలేవు. నాకు వద్దు, నాకు ఇదే కావాలి అనే పట్టుదలతో ఆ పుణ్యలోకములను పొందకుండానే ఆ ఊర్ధ్వలోకాలు, పైలోకాలు, పుణ్యఫలాన్ని అనుభవించే ఏమంటాము భోగాన్ని అందించే ఆ లోకాలు కూడా నాకొద్దు. నాకు లెర్నింగే కావాలా. నా లెర్నింగ్ ఆగిపోయిన లెర్నింగ్ కంటిన్యూ అవ్వాలా. ఏ జ్ఞానం అయితే నేను పొందకుండా మిస్ అయిపోయినా ఆ జ్ఞానాన్ని నేర్చుకుంటూ నేను యోగిగా అయ్యే పరిస్థితులు ఉండే ఇళ్లల్లో నాకు జన్మిచ్చేయండి. వెంటనే జన్మిచ్చేయండి. కుటుంబంలోనే జన్మించును. కానీ లోకమయందు ఇట్టి జన్మ ప్రాప్తించుట మిక్కిలి దుర్లభము. లోకంలో ఇలాంటి జన్మ లభించుట మిక్కిలి దుర్లభము. ఎందుకు దుర్లభము? ఎందుకంత కష్టం? ఎందుకంటే ఎవడు కూడా భోగాలను విడిచిపెట్టడానికి, భోగాల పట్ల వైరాగ్యాన్ని
అంగీకరించడు. 100లో ఒకడో ఇద్దరో ఒప్పుకుంటారు. ఒకళ్ళకో ఇద్దరికో ఈ జిజ్ఞాస ఉంటది. అందుకే ఇలాంటి జన్మ చాలా కష్టమయ్యా. మన జన్మ పరంపరలోనైనా సరే ఒక 100 జన్మలు భోగాల వెంట పరిగెట్టి మేబీ ఓ 1000 జన్మో 10,000 జన్మకో మనకిది అనిపిస్తది. అందుకే చాలా కష్టం ఆ జన్మ రావడం. ఆ తపన జీవించి ఉండగానే ఆ తపనతో, ఆ తృష్ణతో, ఆ దృష్టితో, ఆ దృక్పథంతో మనం జీవించామనుకోండి, మరణించిన తర్వాత కూడా అలానే కంటిన్యూ అవుతాం. మిస్ అయిన లెర్నింగ్ మీదే మన దృష్టి ఉన్నప్పుడు, పూర్తిగా జ్ఞానం పట్ల జిజ్ఞాస ఉన్నవాడు, జ్ఞానం వల్ల పొందే పరమానందాన్ని అనుభూతి చెందినవాడు వదలడు. అందుకని ఇది దుర్లభము అని చెప్తున్నారు. చెప్పి 43 అచ్చట అంటే యోగి కుటుంబమున పుట్టిన పిదప, యోగుల ఇంట్లో పుట్టిన తర్వాత ఈ విరాగులు, వైరాగ్యం చెందిన వాళ్ళు. పూర్వ దేహమున సాధించిన సంయోగము బుద్ధి సంయోగమును అనగా సమబుద్ధి రూపయోగ సంస్కారములను అతడు సులభముగానే పొందును. ఎప్పుడైతే యోగుల ఇంట్లో పుడతాడో, పూర్వజన్మలో ఏ బుద్ధి సంయోగము, బుద్ధిలో ఉన్న సమానత్వం తీసుకురావడానికి చేసుకున్న సాధన అంటే సమబుద్ధి రూపయోగ సంస్కారములు, పూర్వజన్మ సంస్కారములు అంటాం కదా, అలాగా సమబుద్ధి సాధన నుంచి వచ్చిన సంస్కారములు, దాని కోసం చేసుకున్న అలవాట్లు, ఆ సంస్కారాలనే మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటాడు, ముందుకు తెచ్చుకుంటాడు. సంస్కారములు అతను సులభముగానే పొందును, వెంటనే పొందగలుగుతాడు ఈజీగా. పెద్ద ప్రయాసపడకుండా, పెద్ద కష్టపడకుండానే ప్రతీది కూడా వచ్చేస్తుంటది. చిన్న చిన్న పిల్లలు ఏంటి ఎవరికో హెల్ప్ చేయాలనుకోవడం, ఎవరికో వచ్చిన బాధని తట్టుకోలేకపోవడం, అయ్యో! చంపొద్దు, చంపొద్దు అని అనడం. ఈ దివ్యత్వం అంతా ఎక్కడి నుంచొచ్చింది? జన్మ పరంపరలో వాడు తెచ్చుకున్నదది. అలాగా వెంటనే పొందగలుగుతారు. అంటే ల్యాగ్ ఉండదు. టైమ్ వేస్ట్ ఉండదు. రీస్టార్ట్ అయిపోద్ది. ఓ కురునందన! ఆ బుద్ధి సంయోగ ప్రభావమున అతడు మరలా పరమాత్మ ప్రాప్తి సిద్ధించుటకై మునుపటి కంటే అధికముగా సాధన చేయును. వాడికి ఆటోమేటిక్‌గా వచ్చేస్తది. ఎందుకంటే చనిపోయేటప్పుడు అదే తపన, చనిపోయిన తర్వాత అదే తపన, మరు జన్మ కూడా అదే తపనతో ఉన్నప్పుడు, జన్మించిన తర్వాత కూడా తపన కంటిన్యూ అవుతది గదా! ఆటోమేటిక్‌గా వచ్చేస్తది. పూర్వజన్మ సంస్కారాలన్నీ వచ్చేస్తాయి. ఈ సాధనలు, ఈ దివ్యత్వము, ఈ తృష్ణ, జ్ఞానం మీద తృష్ణ, యోగత్వం మీద తృష్ణ అన్నీ క్యారీ ఫార్వర్డ్ అయిపోతాయి. దాంతో ఇంకేంటంటే, క్రిందటి జన్మలో చేసిన సాధన మీద పెట్టిన ఎఫర్ట్స్ కంటా గూడా, ఈ జన్మలో ఇంకా ఎక్కువ ఎఫెక్ట్స్ పెడతాడు. చూడండి. మునుపటి కంటేను అధికముగా సాధన చేయును. ఇంకా ఎక్కువ సాధన చేస్తాడు. ఇంకా తపన ఉంటది. ఇంకా తపన ఉంటది. ఇంకా పరిగెడతాడు. ఇంకా పరిగెడతాడు. జ్ఞానంలో ఉన్న కిక్ ఇంకెందులో లేదు. ఎవడు చెప్పాడు అనుకోని పరిగెడతాడనమాట. సాధన మీద దృష్టి ఉంటుంది. యోగత్వం మీద, జ్ఞానం మీద, జ్ఞాన సిద్ధి మీద, యోగ సిద్ధి మీద, పూర్ణత్వం మీదే పూర్తి దృష్టితో అధికంగా సాధన చేస్తారు. నెక్స్ట్ పూర్తి ఎఫర్ట్స్ పెడతారు. శ్రీమంతుల ఇంట్లో ఇది ఏంటంటాము విరాగి. అంతకుముందు పుణ్యాత్ములు అన్నారు కదా! యోగ భ్రష్టుడు పుణ్యాత్ములు పొందు లాభం. అంటే సాధన చేశాం. దాని యొక్క ఫలితం అయిన పుణ్యాన్ని అనుభవించడానికి స్వర్గాది లోకాల్లో ఉండి సంపన్నుల ఇంట్లో జన్మ తీసుకొనొచ్చారు. వీళ్ళైతే వెంటనే స్టార్ట్ చేశారు. మరి వాళ్ళ సంగతేంటి? వాళ్ళు మళ్ళీ సాధనని కంటిన్యూ జేస్తారా? మరి సంపద ఏం సంపద ఎలాంటి కిక్కు? దారి మళ్ళించేస్తది. కదా! భోగము ఎప్పుడైనా భోగం వైపు లాక్కోగలదు. మరి వాడి సంగతేటి? అని మనకు డౌటొస్తది గదా! అది గూడా చెప్తున్నారు. శ్రీమంతుల ఇంట్లో జన్మించిన యోగభ్రష్టుడు పరాధీనుడైనను పూర్వ సాధన ప్రభావమున నిస్సందేహముగా భగవంతుని వైపు ఆకర్షించబడుడు. పరాధీనమవుతాం. కొంతకాలం దారి తప్పుతాం. కొంతకాలం భోగాలు, ఐశ్వర్యం ఉంది, అన్నీ ఉన్నాయి, కోరిందల్లా నెరవేరుతుంది. ఇంక ధ్యానము, సాధన ఇవన్నీ ఎందుకుంటాయి? ఎందుకనిపిస్తాయి? చూడండి మన ధ్యానంలోకొచ్చిన వాళ్ళు కూడానా కొంతమంది సమస్యలతో, బాధలతో వస్తారు. కొంతమంది కేవలం తెలుసుకోవడానికే వస్తారు. నాకే కష్టం లేదు, సమస్య లేదు, ఏం లేదు. అవి ఎప్పుడు ఉన్నవే గదా! దానికోసం కాదు. ఏదో తెలుసుకోవాలన్న తపనతో వచ్చాను అనేవాళ్ళు కూడా ఉంటారు. అలాగా పరాధీనుడైనను అంటే పరాధీనం అయిపోయాం. ఆ భోగాల కోసం
ఆ భోగాల యొక్క మత్తులో పడిపోయాం. కానీ పూర్వ సాధన ప్రభావమున ఆల్రెడీ సాధన చేశాం కదా! దాని యొక్క ప్రభావం అంటే మన ఆత్మ కొంతకాలం టైం ఇస్తది. మనం జీవాత్మలం గదా! మన ఆత్మ కొంత సమయం ఇస్తది. సర్లే నీకు భోగాలు మీద ఇంకా కోరికుంది. ఫుల్‌ఫిల్ చేసుకో అని కొంత సమయం ఇస్తది. సమయం ఇచ్చిన తర్వాత ఇంకా ఆ భోగం మీద కోరిక కాస్త మోహంగా, వ్యామోహంగా మారే దశలోన మళ్ళీ అదిమి, అదిలించి ఇటువైపు తిప్పుతదనమాట. పూర్వ సాధన ప్రభావమున నిస్సందేహంగా భగవంతుని వైపు ఆకర్షితుడగుడు. అక్కడ మన ఆత్మ పాత్ర తీసుకొని మనల్ని అదిలించి మళ్ళిస్తది. మళ్ళించి మళ్ళీ సాధన వైపు తిప్పుతాది. ఆకర్షణ, భగవంతుడి వైపు ఆకర్షణ అనేది జరుగుతది. అట్లే సమబుద్ధి రూపయోగ జిజ్ఞాసువు కూడా వేదములలో తెల్పబడిన సకామ కర్మల ఫలమును అధిగమించును. ఎవరికైతే సమబుద్ధి, బుద్ధిలో సమానత్వాన్ని, అన్నిటినీ సమంగా పరమాత్మ యొక్క దృష్టి ఎలా ఉంటదో ఆ విధమైన దృష్టి బుద్ధిలోకి వచ్చే ప్రయత్నం చేసేవాడు, ఆ జిజ్ఞాస ఉన్నవాడు, యోగత్వం మీద సమబుద్ధి మీద జిజ్ఞాస ఉన్నవాడు కూడా వేదములలో తెల్పబడిన సకామ కర్మల ఫలమును అధిగమించును. సకామ కర్మలు చేస్తే, పుణ్యకర్మలు చేస్తే పుణ్య ఫలితాలు వస్తాయి, ఊర్ధ్వలోకాల్లో ఉండొచ్చు, స్వర్గంకి వెళ్ళొచ్చు, ఇక్కడ సుఖపడొచ్చు, అక్కడ సుఖపడొచ్చు, ఇవన్నీ చెప్పబడ్డాయి. ఆ సుఖాన్ని దాటుతాడు. ఇప్పుడు మనకి సుఖంగా ఉండలేక కష్టాలు ఎందుకు కోరుకుంటాం? నా కర్మలన్నీ ఓపెన్ చేసేయండి, లెక్కలు సరి చేసుకుంటాను ఎందుకంటాం? ఎందుకంటే కష్టమిచ్చే లెర్నింగ్ సుఖం ఇవ్వలేదు. పెయిన్ నుంచే లెర్నింగ్ వస్తది. పెయిన్ లేకపోతే లెర్నింగ్ ఉండదు. నో పెయిన్, నో గెయిన్. ఊరికే పెట్ల ఈ సామెత. ఈ ప్రోవర్బ్ ఊరికే రాలా. నో పెయిన్, నో గెయిన్. పెయిన్ లేకుండా జ్ఞానం రాదయ్యా. అనుభవ జ్ఞానం అసలు రాదు. దివ్య జ్ఞానం అసలు రాదు. అందుకే ఆ సుఖాల్ని ఏంటిది ఆ భోగాల్ని కూడా విడిచిపెట్టి జ్ఞానం వైపు పరిగెట్టుకుంటూ వస్తాడు. అంటే కష్టాల్ని వెతుక్కుంటాడు. కుంతీదేవిలాగా. ఇంకా కష్టాలు నువ్వు, ఇంకా కష్టాలు నువ్వు, ఇంకా కష్టాలు నువ్వు. ఎందుకంటే కష్టం వల్ల పొందే జ్ఞానం చాలా ఎక్కువగా ఉంది. సుఖం నాకంత జ్ఞానాన్ని ఇవ్వట్ల. నాకు జ్ఞానమే కావాలి. ఇవన్నీ కూడా అయిపోయాయి. ఈ రుచులన్నీ చూసేసా. ఈ అనుభవాలన్నీ పొందేసా. ఈ రాజ్యాలు, సంపదలు, భోగాలు ఇవన్నీ అనుభవించేశాను. వాటికంటా కూడా జ్ఞానం నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఆ ఆనందాన్ని నేను ఎక్స్‌ప్రెస్ చేయలేను. భౌతిక ప్రపంచంలో ఉన్నవాడికి నేను చూపించలేను. "నువ్వేం సుఖపడ్డావమ్మా? నీ బతుకే ఏంటి?" అని అడిగితే నేను చూపించలేను. కానీ నా అంతరంగంలో నేను పొందే ఆ పరమానందం అనేది అది ఆ అనుభవం నాకే తెలుస్తది. ఈ ఎదుటివాడికి అర్థం కాదు. అందుకే నాకు కష్టమే కావాలంటదావిడ. సో, ఏమంటున్నారు? ఎప్పుడైతే యోగత్వం వైపు, సమబుద్ధి వైపు జిజ్ఞాస కలిగిందో, వేదములలో తెల్పబడిన సకామ కర్మల ఫలితమును కూడా అధిగమిస్తాడు. అయిపోయాయి. ఫుల్‌ఫిల్ అయిపోయాయి. పుణ్యకర్మల యొక్క ఫలితాలు, పుణ్యకర్మల యొక్క ఫలితాన్ని భోగాలుగా అనుభవిస్తూ నేను పొందాల్సింది పొందేశాను. అయిపోయింది. ఫుల్‌ఫిల్ అయిపోయింది. ఇప్పుడు నాకు జ్ఞానమే కావాలి. నాకు యోగత్వమే కావాలి. నేను ధ్యాన యోగి అవ్వాలి. నేను పూర్ణుడనవ్వాలి. అది అని చెప్తూ కానీ ప్రయత్నపూర్వకంగా యోగ సాధన చేయు యోగి అనేక జన్మల సంస్కారముల ప్రభావమున ఈ జన్మయందే సిద్ధిని పొంది సంపూర్ణంగా పాపరహితుడై తత్క్షణమే పరమ పదమును పొందును. ఈ విధంగా జీవించడానికి ఎన్ని జన్మలు పడతాదో అనుకోవద్దు. నిజంగా ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నం మీద పూర్తి శ్రద్ధ ఉంటే దారి మళ్ళకండా దృష్టి మరల్చకుండా సాధన సంపూర్ణంగా పరిపూర్ణంగా ఇష్టపూర్వకంగా చేస్తే ప్రయత్నపూర్వకంగా యోగ సాధన చేయు యోగి ప్రయత్నపూర్వకంగా యోగ సాధన చేయు యోగి అనేక జన్మల సంస్కారముల ప్రభావమున కొన్ని జన్మలుగా ఈ సాధన చేస్తున్నారు కదా, ఈ జన్మల సంస్కారముల ప్రభావం కూడా ఉంటది వాడి మీద. వాడిని దారి మళ్ళనివ్వదు, పక్కకి పోనీయదు. వాడిని ఆ దారిలోనే ఉంచుతూ ఈ జన్మయందే సిద్ధిని పొంది ఈ జన్మనే వాడు సిద్ధి పొందగలడు. సంపూర్ణంగా పాపరహితుడై అంటే పాపకర్మలన్నీ క్లీన్, అకౌంట్లన్నీ జీరో, ఏంటిది కర్మచక్రం నుంచి బయటకొచ్చాడు. తత్క్షణమే అదే క్షణం పరమ పదమును పొందును. ఆ పరమానందాన్ని పొందుతాడు.
ఏకత్వాన్ని పొందుతాడు. ఇక్కడ పరమపదం అంటే సమబుద్ధి, ఏకత్వాన్ని పొందుతాడు. యోగి తస్మాత్ యోగి భవ అర్జున. ఈ శ్లోకం కూడా ఈ అధ్యాయంలో ఉంది, ఆత్మ సంయమ యోగం. సో అందుకని ఇక్కడ ఏమంటున్నారంటే అన్నిటికంటా శ్రేష్టమైనది ఏంటి అంటే జ్ఞానం. చూడండి, యోగి తాపసుల కంటేనూ శ్రేష్ఠుడు. జ్ఞానం వస్తేనే యోగ అవుతాం, అందుకే జ్ఞానయోగి అంటారు. యోగి తాపసుల కంటేనూ శ్రేష్ఠుడు, తపస్సు చేసే వాళ్ళ కంటే కూడా శ్రేష్టత్వము యోగత్వము. శాస్త్రజ్ఞానుల కంటే శ్రేష్ఠుడు. శాస్త్రాలని అవపోసన పట్టి వల్లించి వల్లించి శాస్త్రాల్లో ఉన్న జ్ఞానాన్ని థీరీ మొత్తం నేర్చుకున్న వాడి కంటే కూడా యోగి శ్రేష్ఠుడు. ఎందుకంటే ఇక్కడ థీరీ మాత్రం ఉంది, అక్కడ ప్రాక్టికల్స్ కూడా అయిపోయాయి, ఆచరణ అయిపోయింది. సకామ కర్మలను ఆచరించే వారి కంటేనూ శ్రేష్ఠుడు. సకామ కర్మలు పుణ్యాల కోసం, పుణ్యకర్మలు మాత్రమే చేసేవాడి కంటా కూడా శ్రేష్ఠుడు యోగి, శ్రేష్ఠుడని భావింపబడును. కనుక ఓ అర్జున, నీవు యోగివి కమ్ము. యోగి భవ అర్జున. కృష్ణ అందరికీ ఇస్తున్న సందేశం, యోగులు అవ్వండర్రా. యోగులైతే ఆ పరమ ఆ అనుభవమే వేరు. అది అనుభవించి తెలుసుకోవాల్సిందే చెప్పగలిగిన కాదు, ఎక్స్ప్లెయిన్ చెయ్యలేము అన్నారు కదా ముందు. ఇంద్రియానుభవానికి తెలీదు, ఇంద్రియాలకి అర్థం కాదు, అర్థం కానిది ఈ పరమానందం అని చెప్పారు కదా. అది చెప్తూ ఫైనల్గా ఏమంటున్నారంటే యోగులందరిలోనూ శ్రద్ధాళువై. యోగులందరూ అంటే యోగ అయిపోయావు ఎక్కడితో ప్రయాణం ఆగిపోయింది అనుకోకు. యోగ అయ్యాక కూడా ఇంకా సాధన ఉంటది, ఇంకా దేనికోసం ప్రయత్నించాలంట? యోగులందరిలోనూ శ్రద్ధాలువై, ఇంకా శ్రద్ధతో యోగి అవ్వడం ఒక స్టేజ్ అయితే, యోగత్వాన్ని అవగాహన చేసుకుంటూ యోగిగా జీవించడం అనే స్టేజ్ ఒకటి ఉంటుంది. అందుకని యోగులందరిలోనూ శ్రద్ధాలువై, శ్రద్ధగా ఆ మార్గంలో ఉండు. అంతరాత్మను నాయందే లగ్నమొనర్చి, అంతరాత్మలో దైవాన్ని స్థాపన చేసి, దివ్యత్వం 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 దివ్యత్వం, దైవం నుంచి సందేశాలు తెచ్చుకోవడం. ఏ స్టేజ్లో ఏ లెర్నింగ్ ఉంటుందని ఆ స్టేజ్కి వెళ్ళాకే అర్థమవుతుంది. మనం ఇప్పుడు ఉన్న స్టేజ్లో ఏ లెర్నింగ్ ఉన్నదనేది మనకు అర్థమవుతుంది. దీన్ని కంప్లీట్ చేశాకే ఆ నెక్స్ట్ లెవెల్ అనేది ఓపెన్ అవుద్ది. ఆ నెక్స్ట్ లెవెల్ ఓపెన్ అయ్యాకే అక్కడ ఉండే ఛాలెంజెస్, అక్కడ ఉండే టాస్క్లు, అక్కడ ఉండే లెర్నింగ్ ఓపెన్ అవుతుంది. అలాగా అంతరాత్మను నాయందే లగ్నమొనర్చి. సో ఎప్పుడు కూడా దైవంతో కనెక్టివిటీని మాత్రం కట్ చేసుకోవద్దు. నేను దైవంగా మారిపోయానని చెప్పి మళ్ళీ దారి మళ్ళీపోకయ్యా. దైవంతో కనెక్టివిటీ, పరమాత్మతో కనెక్టివిటీ, విశ్వంతో కనెక్టివిటీని విడిచిపెట్టొద్దు. అంతరాత్మను నాయందే లగ్నమొనర్చి అనగా భక్తి విశ్వాసములతో నిశ్చలమైన దృఢమైన అనన్య భావంతో నాయందే స్థిరమైన మనోబుద్ధి రూప అంతఃకరణములను కలిగి. దైవం మీద విశ్వాసాన్ని ఎన్నటికీ కోల్పోకు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండు. మనం 4 క్లాసులు చదివితే వాళ్ళు 100 క్లాసులు చదివారు. యోగత్వం అనేది 4వ క్లాస్ అవ్వచ్చు, దాని మీద యోగ సిద్ధి ఏంటి యోగిగా అయిపోవడం 5వ క్లాస్ అవ్వచ్చు. కానీ అక్కడ 100 క్లాసులు చదివిన సీనియర్ ఉన్నారు. ఆ సీనియర్ మీద ఆ విశ్వాసం ఉంచు. చూడండి, అనగా భక్తి విశ్వాసములతో, భక్తి ఉండాలా, విశ్వాసము ఉండాలా. నాకు మార్గదర్శకత్వం ఈయన నుంచి లభిస్తుంది. ఈ స్టేజ్ ఏంటో నాకు తెలియలేదు, నేను ఈ స్టేజ్కి వచ్చేసా, ఇక్కడ ఏం చెయ్యాలనేది నాకు ఎవరు నేర్పిస్తారు? ఆయన నేర్పిస్తాడు. సో ఆయన మీద, ఆ పరమాత్మ మీద భక్తి విశ్వాసం ఉండాలి. నిశ్చలమైన దృఢమైన అనన్య భావముతో. ఆ భక్తి ఆ విశ్వాసం ఎప్పుడు నిశ్చలంగా ఉండాలి, అనన్యంగా ఉండాలి. అంటే స్ట్రాంగ్గా ఉండాలి, దృఢంగా ఉండాలి, అనన్యంగా ఉండాలి, అన్లిమిటెడ్గా ఉండాలి. నాయందే స్థిరమైన మనోబుద్ధి రూప అంతఃకరణం, మనస్సు, బుద్ధి, అంతఃకరణం అన్ని దైవం మీద స్థిరంగా ఉండాలి. కలిగి నిరంతరము నన్నే భజించువాడు నాకు పరమశ్రేష్ఠుడు. ఈ ఒక్కొక్క స్థితికి చేరేసరికి మెల్లగా మనలో ఆధ్యాత్మిక అహంకారం తలెత్తే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్త. దైవనామ స్మరణ. నాకంటే సీనియర్, నేను ఈ స్టేజ్కి వచ్చి ఉండొచ్చు, కానీ నాకంటే సీనియర్ ఒకడు ఉన్నాడు, నన్ను సృష్టించిన ఆ పరమాత్మ ఉన్నారు.
ఆయనకి ఇంకా తెలుసు అనేది ఎప్పుడు మనం మననం చేసుకునే కొద్దీ నేను ఇది అనే అహం తలెత్తదు. అందుకే చూడండి, నిరంతరం నన్నే భజించువాడు నాకు పరమశ్రేష్ఠుడు. ఆ అహంకారం అనేది తలెత్తే అవకాశం ఏ స్థితిలోనైనా సరే అహంకారం వస్తది. ఆ అహంకారాన్ని కూడా దాటాలి అంటే నాకంటే సిన్న నాక య ఏంటిది, ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు అంటారు చూసారా? ఆ సూత్రాన్ని పాటించాల. నేను ఇంత సాధన చేసి ఈ స్టేజ్‌కొచ్చా. ఈ స్టేజ్‌ని దాటి ఇంకా 10 స్టేజ్‌లు దాటిన వాడు ఉన్నాడు గదా! ఎందుకు నేనంతగా ఇదైపోవాలి? ఇక్కడ ఏం నేర్చుకోవాలో దాని మీద నా దృష్టి ఉండాలే గాని, నేను ఈ స్థితికి వచ్చేసాను అనే గొప్పలకి పోకూడదు. గుర్తింపుల్లోకి వెళ్ళిపోకూడదు అని చెప్తున్నారు. అంటే ఇంతవరకు అర్జునుడు అడిగిన ఈ ప్రశ్నలకి ఇంతవరకు ఈ అధ్యాయాన్ని ఎండ్ చేశారు. వే వేదవ్యాసుల వారు. తర్వాత కూడా కంటిన్యూ అయింది. అర్జునుడు అడిగిన ఆ ప్రశ్నకి. మనసు చంచలం వలన యోగభ్రష్టుడైతే దారి తప్పిపోతామా? ఏంటిది, చిన్నాభిన్నమైన వేగం వలె అధోగతి పాలైపోతాడని దానికి మనకి ఎక్స్‌ప్లనేషన్. అంటే మరణం తర్వాత జీవితం ఎలా ఉంటాది? తర్వాత జన్మ ఎలా ఉంటాది? పుణ్య పుణ్యం యొక్క ఫలితమైన భోగాలని పొందాలనుకునేవాడు ఎలాంటి జన్మ తీసుకుంటాడు? పుణ్యం యొక్క ఫలితంతో నాకు సంబంధం లేదు, నాకు దివ్యత్వమే కావాలి, నాకు సాధనే కావాలనే మైండ్ సెట్‌తో అనే జిజ్ఞాసతో ఉన్నవాడు ఎలాంటి జన్మ తీసుకుంటాడు? ఏ జన్మ తీసుకున్నా, ఏ స్థితికి వెళ్ళినా సరే ఈ విధంగా ఉండు అని చెప్తున్నారు. తర్వాత కూడా కంటిన్యూ అవుతది. ఆ ప్రశ్న యొక్క సమాధానమే తర్వాత కూడా కంటిన్యూ అవుతది. వచ్చే అధ్యాయం కూడా కంటిన్యూ అవుతది. అయితే ఇక్కడికి ఈ అధ్యాయాన్ని ఎండ్ చేశారు. ఎందుకంటే ఆత్మలో కూడా ఆ స్థితి రావాలి. ఆ సంయమనం అనేది రావాలి. అది ముఖ్యం అని తెలియజేసే ఆత్మ సంయమ యోగం. జీవుడిలోనూ ఎమోషనల్ బ్యాలెన్సు, భావోద్వేగాల బ్యాలెన్సు, కర్మల బ్యాలెన్సు, ప్రతి దాన్ని అవగాహన జేసుకోవడం. ప్రతి విషయంలో ఎంతవరకు నా పరిధి ఉంది? ఏ మేర నేను నన్ను నేను ఉంచుకోవాలి? ఏ మేర దాటకూడదు? సమత్వం అంటే ఏమన్నారు? అదన్నారు గదా! మధ్య మార్గం. అతి పనికిరాదు, మితి పనికిరాదు. అతి, మితి ఉన్నవాడు ధ్యాన యోగాన్ని సిద్ధించుకోలేడు. అంటే మొత్తం బ్యాలెన్సింగ్‌కి సంబంధించిన సాధనలో బ్యాలెన్సు, ఎమోషన్స్‌లో బ్యాలెన్సు, మళ్ళీ ఇవన్నీ గూడాన జీవుల్లో రావాలా, జీవాత్మలో రావాలా, ఆత్మలో గూడా రావాలి. ఈ జ్ఞానాన్ని అందించే అధ్యాయం ఆత్మ సంయమ యోగం. సంయమనం. జీవుల్లో, జీవాత్మలో, ఆత్మలో గూడా రావాలి అని తెలియజేసే జ్ఞానమే ఆత్మ సంయమ యోగం. ఇక్కడితో ఈ అధ్యాయం పూర్తయింది. ప్రశ్నకి సమాధానం మాత్రం కంటిన్యూ అవుతుంది. ఓకే మాస్టర్స్. థాంక్ యూ మాస్టర్స్. థాంక్ యూ సో మచ్.